భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ వేసిన కమిషన్లు మెల్లగా టార్గెట్ దగ్గరికి వస్తున్నాయి. ఫార్ములా ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామనుకుంటోన్న ప్రభుత్వం నెక్స్ట్ కేసీఆర్ను టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరంపై నిర్ణయాలు తీసుకున్న నాటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను ప్రశ్నించడానికి కమిషన్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. వీరికి సమన్లు జారీ చేయడానికి ముందు వారికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను కమిషన్ సిద్ధం చేసుకుంటోంది. కేసీఆర్ను ప్రశ్నించడంతో విచారణ ముగుస్తుందని, ఆ తర్వాత నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటి వరకు 80 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించింది. మరో దఫా ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు సమన్లు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాల సమీకరణ కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుమతుల జారీలో ఆర్థిక శాఖ కీలక పాత్ర పోషించింది. కాళేశ్వరం కార్పొరేషన్కు లేని ఆదాయాన్ని కాగితాలపై చూపి రుణాలను సమీకరించినట్టు వచ్చిన ఆరోపణలపై ఆయన్ను కమిషన్ వివరాలు సేకరించనుంది. బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ తో పాటు బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ 1-2 రోజుల్లో ప్రశ్నించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించిన కాగ్ అధికారులను సైతం ప్రశ్నించనుంది. మాజీ ఈఎన్సీతో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మరో మాజీ ఐఏఎస్ ను రెండోసారి ప్రశ్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేసిన కమిషన్ నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది. రూల్స్ పాటించకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చిందని, పనులు పూర్తి కాకుండానే బిల్లులు విడుదల చేసినట్లు కమిషన్ గుర్తించినట్లు తెలుస్తోంది. రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన నిర్మాణ సంస్థలను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ వారం చివరిలో వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, హరీష్ రావులను కూడా విచారించాలని, ఆ తర్వాత ఫైనల్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించాలని కమిషన్ ఆలోచిస్తోంది. ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ ఉండటం దీనికి కారణం. ఇక ఆ సమయంలో సీఎం కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ అప్పటి సీఎం కేసీఆరే నిర్ణయాలు తీసుకున్నారని, తనదేమీ లేదని ఆమె స్పష్టంగా చెప్పారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా పిలిచి విచారణ చేయాలని నిర్ణయించారు. విచారణ ప్రక్రియ కొనసాగుతూనే మరోవైపు విచారణకు సంబంధించిన రిపోర్ట్ను కమిషన్ తయారు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన విచారణ రిపోర్ట్ను కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ తయారు చేశారు. మార్చి నెలాఖరు వరకు కమిషన్ పూర్తిస్థాయి రిపోర్ట్ను తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ సెషన్లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించాలని అనుకుంటోంది. మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో ఈ రిపోర్ట్ను అసెంబ్లీ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తారని అంటున్నారు. ఇలా చేయటం వల్ల బీఆర్ఎస్ చీఫ్ ను చిక్కుల్లో నెట్టవచ్చని అనుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.